ప్రైజ్ ద లార్డ్, హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొరింథీయులకు రాసిన పత్రిక 17వ అధ్యాయం 5వ వచనం. ఈ కొత్త సంవత్సరం దేవుడు మీకిస్తున్న వాగ్దానం. పాతవన్నీ గతించిపోయి సమస్తము కూడా నూతనమగుచున్నవి. 2025లో మీ జీవితంలో ఏం జరిగిందో నాకైతే తెలియదు, కానీ ప్రతి కీడుని కూడా దేవుడు తీసివేస్తున్నాడు. 2026 నుంచి దేవుడు మిమ్మల్ని నూతనంగా ఆశీర్వదిస్తున్నాడు. 2025 అంతా మీరు బాధపడి ఉండొచ్చు, దుఃఖపడి ఉండొచ్చు, ఏడ్చి ఉండొచ్చు. ఈ 2026 అంతా దేవుడు మిమ్మల్ని సంతోషంగా ఉంచబోతున్నాడు, ఆనందంగా ఉంచబోతున్నాడు. మిమ్మల్ని బట్టి అనేక మందిని దేవుడు ఆశీర్వాదాల్లోకి తీసుకురాబోతున్నాడు. కాబట్టి నిన్న ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోకండి. లాస్ట్ ఇయర్ అంతా ఎలాంటి ఫేస్ చేశారో అవి ఏది కూడా గుర్తు తెచ్చుకోకండి. అన్నీ మర్చిపోండి. అన్నీ కూడా 31వ తారీఖు రాత్రి 12 గంటలతో మీరు మర్చిపోవాలి. ఈ 2026 1వ తారీఖు పొద్దుట 1వ నిమిషం దగ్గర నుంచి పాతయన్నీ మర్చిపోయి కొత్తగా ఆలోచించండి, కొత్తగా జీవితాన్ని మొదలు పెట్టండి, కొత్తగా సంవత్సరాన్ని మొదలు పెట్టండి, ప్రార్థనతో మొదలు పెట్టండి. మీరు వెళ్ళిన ప్రతి స్థలం కూడా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీరు పట్టిందల్లా బంగారం అనను కానీ సంతోషం అవబోతుంది, సమాధానం అవబోతుంది, ఆశీర్వాదకరంగా మారబోతుంది. ఎప్పటి నుంచో అనారోగ్యంతో ఉన్న మీకు, ఎప్పటి నుంచో స్వస్థత చూడలేని మీరు, ఎప్పటి నుంచో ఆ గాయం మానని మీరు, దేవుడు ఈ 2026లో మీకు సంపూర్ణ స్వస్థత ఇవ్వబోతున్నాడు. భారంగా బరువుగా ఉన్న మీ గుండెని దేవుడు తేలిక చేయబోతున్నాడు. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారు, ఈ సంవత్సరం అంతా మీరు సంతోషంగా ప్రశాంతంగా నిద్రపోబోతున్నారు. ఉద్యోగాలు లేవని ఎంతమంది మిమ్మల్ని అవమానిస్తున్నారు, ఎంతమంది మిమ్మల్ని తిట్టుకుంటున్నారు, ఎంతమంది మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారు. ఈ కొత్త సంవత్సరంలో మీరు ఊహించిన దానికన్నా అత్యధికంగా మంచి మంచి ఉద్యోగాలు మీరు పొందబోతున్నారు. నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఉన్న మీతో మాట్లాడుతున్నాను. ఎన్నో కోర్టు కేసుల్లో మీరు ఇరుక్కుపోయి ఉన్నారు. మీరు ఆ తప్పులు చేయలేదు, మీ ఆస్తిపాస్తులు మీకు రావట్లేదు. ఈ కొత్త సంవత్సరంలో మీ నీతి, న్యాయం, యథార్థంగా ఎవరైతే కోర్టు కేసులు ఉన్నాయో వాళ్ళందరి కూడా దేవుడు ఈ సంవత్సరం క్లోజ్ చేయబోతున్నాడు. విజయం మిమ్మల్ని చూడబోతుంది. ఎన్నో ఎగ్జామ్స్ రాశారు, కానీ ఇప్పటికొచ్చి ఏ రిజల్ట్ కూడా లేదు. ఈ కొత్త సంవత్సరంలో మీరు కొత్త రిజల్ట్ చూడబోతున్నారు. మీరు ఇల్లు కట్టబోతున్నారు, వాహనాలు కొనబోతున్నారు. ఇప్పటి వరకు పెళ్లి కాని మీరందరికీ కూడా ఈ కొత్త సంవత్సరంలో పెళ్ళిళ్ళు అవ్వబోతున్నాయి. అన్నీ ఉన్నాయి, కానీ సంతానం లేదని బాధపడుతున్నారా? ఈ సంవత్సరం దేవుడు మీకు తన బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. విడిపోయిన కుటుంబాలు, విడిపోయిన స్నేహితులు, విడిపోయిన భార్యాభర్తలు అందరూ కూడా కలవబోతున్నారు. మీ కళ్ళతో అద్భుతాలు చూడబోతున్నారు, ఆశ్చర్య కార్యాలు చూడబోతున్నారు, మహత్తర కార్యాలు చూడబోతున్నారు. కాబట్టి సోమరిపోతులా కూర్చోకు, లెగు, పని మొదలుపెట్టు. దేవుడు నువ్వు చేసే ప్రతి పనిని కూడా ఆశీర్వదించబోతున్నాడు, విజయాన్ని నీకు చూపించబోతున్నాడు. అన్యాయంగా ఏ తప్పు చేయకుండా ఇరికించి మిమ్మల్ని జైల్లో పెట్టిన, ఎవరైతే జైల్లో పెట్టబడ్డారో మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఈ సంవత్సరం విడిపించబోతున్నాడు. కాబట్టి 2025లో చేసిన తప్పుని 2026లో కంటిన్యూ చేయకండి, రిపీట్ చేయకండి. ప్రార్థనతో మొదలు పెట్టండి, ప్రార్థనతో ఎండ్ చేయండి. ఈ సంవత్సరం అనేక మంది రక్షణ పొందబోతున్నారు. అనేక మంది జీవితాల్లో కొత్త కొత్త అద్భుతాలు, మహత్తర కార్యాలు జరగబోతున్నాయి. మీ కన్నీళ్ళు వస్తాయి, కానీ అవి సంతోషంతో కూడిన కన్నీళ్ళు అవుతాయి. మీలో ఉత్సాహం, మీలో ఉల్లాసం, మీలో చెప్పలేని ఆనందం 2026లో మీరు చూడబోతున్నారు. కాబట్టి మానకండి, ప్రార్థించండి. గాడ్ బ్లెస్.